ప్రార్థన ఒక్కసారి చేసి వదిలిపెట్టల ఏలియా, 7 సార్లు చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు చేశాడు? 7 సార్లు చేశాడు. ఎందుకు తెలుసా? ఒక పర్యాయం ప్రార్థన చేసి సమాధానం రాకపోతే ఏలియాకు అర్థమైంది, నా ప్రార్థన కంటే కూడా సమస్య బలంగా ఉంది. మళ్ళా చెప్తున్నాను, నా ప్రార్థన కంటే కూడా సమస్య బలంగా ఉంది. సో బలమైన సమస్యను బలహీనపరచాలంటే బలమైన ప్రార్థన చేయాలి నేను. దేవునికి మహిమ. కాబట్టి ఎంత పెద్ద దయ్యమైనా మన ముందు ఏదన్నా డ్యాన్స్ వేస్తే వేయొచ్చు, కానీ దేవుని ముందు వేయడానికి లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఏంటంటే, మనకున్న చిన్న శక్తితో పెద్దదాన్ని ఢీ కొట్టడానికి ట్రై చేస్తాం. దేవుడు ఏమంటాడంటే, ఎక్కువ సమస్యను నీవు ఢీ కొట్టాలి అంటే ఎక్కువ ప్రార్థనా బలం కావాలి అన్నాడు. అర్థమైందా? కాలేదా? ఇటుకరాయి పగలగొట్టాలంటే సుత్తి అవసరమా? జస్ట్ ఇంకో రాయి తీసుకొని కొడితే 2 ముక్కలు అయిపోద్ది. ఇటుకనే ఇంకొక ఇటుకతో కొడితే ముక్కలు అయిపోద్ది. కొంతమంది పైలు వాళ్ళు ఉంటారు, ఇటుక రాయిని 2 రాళ్ళ మీద పెట్టి కొట్టి అంటాడు, చేత్తోనే పగలు కొడతారు. అవునా? నల్లరాయిని అట్లా ట్రై చేశాడు అనుకో, ఈడి చేయి ఇటు కట్టేసుకొని కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఏమైందంటే నల్లరాయిని పగల కొట్టబోయాడంటే చూసినోడల్లా ఎగతాళి చేస్తాడు, మైండ్ పోయినోడు వీడిని. ఎవడు ఆ పని చేయలేడు. కానీ నల్లరాయిని బద్దలు కొట్టాలి అంటే హస్తబలం చాలదు, మరో ఇటుక బలం చాలదు. నల్లరాయిని బద్దలు చేయడానికి మొలాట్ అంటారు. తెలంగాణ భాషలో ఘన్సే మార్నాథ అంటారు. అంటే ఘన్ అంటే మొలాట్ తీసుకొని కొట్టాలి, పగిలిపోతుంది అని. సో ఆ రాయి యొక్క బలాన్ని బట్టి వాడాల్సిన దాన్ని వాడాలి. ఇది రీజన్. ప్రార్థన విషయంలో కూడా అదే ఉంది. లేకపోతే నువ్వేం పర్లా, ఎంత పెద్ద దయ్యమైనా చిన్న ప్రార్థన చేసే అయిపోయిద్ది అని చెప్పేవాడు. కానీ స్పష్టంగా చెప్పాడు, ప్రార్థన వలననే తప్ప, కింద పుట్టినట్లో ఉపవాస ప్రార్థన వలననే తప్ప ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమని యేసయ్యే చెప్పాడు.